హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబు పై కోర్టు సీరియస్, ఇక దాడులు ఆపండి అని అయితే అంటుంది. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్ణయాలను సమీక్షిస్తోంది. కేసులు నమోదైన నేతలపైన గురిపెట్టింది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలపైన కేసులు ఉన్నా చర్యలైతే తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారి అరెస్టులు మొదలయ్యాయి. ఇప్పటికే వైసీపీ నేత పిన్నెల్లి అరెస్టు కాగా, తాజాగా కర్నూలు జిల్లా కొడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. కొడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను ఫోక్సో కేసులో పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారన్న కారణంతో కేసు నమోదైంది. ఈ ఘటన చాలా కాలం క్రితం జరగగా, ఇటీవల దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఈరోజు కర్నూలులో సుధాకర్ని అరెస్ట్ చేశారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. సో ఆయన ప్రస్తుతం నెల్లూరు జైలులోనే ఉన్నారండి. ఇకపోతే జరదొడ్డి సుధాకర్ 2019లో వైసీపీ టికెట్పై కొడుమూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈసారి ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో ఆదిమూలపు సతీష్ పోటీ చేశారు. అక్కడ టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి విజయం సాధించారు. సుధాకర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక వైసీపీ అధినేత జగన్ నెల్లూరులో ఈరోజు పిన్నెల్లి గారిని పరామర్శించారు. తమ పార్టీ క్యాడర్ పైన జరుగుతున్న దాడులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగితే ప్రతిస్పందన ఉంటుంది అని హెచ్చరిక కూడా జారీ చేశారండి ఫ్రెండ్స్.